ఈరోజు మహేంద్ర స్కార్పియో మీద కార్ ఆప్టింగ్కి వెళ్ళడం జరిగింది. రెగ్యులర్గా వెళ్ళే కార్లు కాకుండా ఏదైనా డిఫరెంట్గా ఏదైనా కార్ అనిపిస్తే, దాంట్లో ఏమైనా కొద్దిగా కొత్తగా డిఫరెంట్గా ఏమైనా ఆప్షన్స్ అనిపిస్తే కనుక నేను వీడియో తీసి దాన్ని కొద్దిగా వివరిస్తూ మీకు నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. ఈరోజు ఈ స్కార్పియోలో ఉన్న చిన్న చిన్న డిఫరెన్స్ ఉన్నాయి, అవి మీకు చెప్పబోతున్నాను. హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఆర్ డ్రైవర్స్. ఇక్కడ రైట్ సైడ్ స్టీరింగ్ కింద 2 బటన్స్ ఇచ్చాడండి. ఒకటి వచ్చేసి అది ఆటో ఆఫ్ అనమాట. అంటే ఆ బటన్ ఆన్లో ఉంటే మీరు బండి న్యూట్రల్ చేసినప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తే కనుక బండి ఆఫ్ అయిపోద్ది. అది ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్, అది నొక్కితే ఫ్యూల్ ట్యాంక్ డోర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ రెగ్యులర్గా మీకు అన్నీ తెలిసినవే, అది మనకి లెగ్స్ ఏసీ తగలాలన్నా నెక్స్ట్ డోర్ మార్చుకోవచ్చు. ఇది ఏంటంటే ఏసీ అనేది కార్లో ఉంటుంది, అది లో ఏసీ లో, ఏసీ హై. ఇది హజార్ లైట్స్, అది బటన్ నొక్కితే హజార్ లైట్స్ అనేవి ఆన్లోకి వస్తాయి. నెక్స్ట్ మెయిన్గా నేను చెప్పబోయేది ఏంటంటే దీని గురించే గేర్ లివర్ వచ్చేసి రివర్స్ గేర్ వేయాలంటే ఎలాగనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా పుష్ వేస్తే కనుక ఆటో గేర్, లెఫ్ట్ సైడ్ పుష్ చేసాం, రైట్ సైడ్ వేసాం, ఫస్ట్ గేర్ అది. మళ్ళీ మీకు అసలు రివర్స్ గేర్ వేయాలంటే కొన్ని కార్లకి ఏంటంటే ఇలా పైకి పుష్ చేసి లెఫ్ట్కి పుష్ చేసి వేస్తాం. అదే కొన్ని కార్లకి ఏంటంటే ఈ సైడ్ కింద లెఫ్ట్లో డౌన్లో ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కి సైడ్ పుష్ చేసి ఫ్రంట్కి వేస్తే కనుక గేర్ పడుతుంది. కానీ మెయిన్ ఈ కార్కి ఏంటంటే అలా స్టెప్ బై స్టెప్, అంటే స్ట్రైట్గా లెఫ్ట్కి లాగి రైట్కి వేయాలి, అప్పుడు గేరు అనేది బ్యాక్ గేర్ పడుతుంది. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. అది ఫస్ట్ గేరు. లెఫ్ట్గా పూర్తిగా పుష్ చేసి అప్పుడు రైట్ సైడ్ అంటే అప్పుడు బ్యాక్ గేర్ అనేది పడుతుంది. ఓకే కదా. ఇంకా మీకు ఇలాగా ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ పవర్ విండోస్, అవి 4 కూడా పవర్ విండోస్. మెయిన్గా ఇంకోటి ఏంటంటే ఇది అంటే కొన్ని కార్లకి డోర్ అన్లాక్ చేయడానికి బటన్ ఉంటుంది, కానీ ఇది డైరెక్ట్ హ్యాండిల్ దగ్గర అన్నమాట. ఆ బటన్ అలా బయటికి ప్రెస్ చేస్తే మీకు డోర్స్ అన్నీ కూడా అన్లాక్ అవుతాయండి. ఈ వీడియో కొత్తగా డ్రైవింగ్ ఫీల్డ్లోకి వస్తున్న బిగినర్స్కి ఉపయోగపడుతుందని, నా ద్వారా ఎంతో కొంత తెలుసుకుంటారనే ఉద్దేశం మీద చేయడం జరిగిందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గేర్ స్మూతింగ్ కూడా చాలా నీట్గా బాగుంది ఈ కార్కి, నాకు బాగా నచ్చింది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ మై ఛానల్ ఎస్విఆర్ డ్రైవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.